హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రొద్దుటూర్లో అమ్మ కుట్టి. ఇవాల్టి వీడియోలో అమ్మ నేర్పిన కమ్మని వంటల్లో మరొక రెసిపీతో మేము ముందుకు వచ్చాను. అది ఏంటి అని చూస్తున్నారా? అది రాయలసీమ సైడ్ వెల్లుల్లిపై కారం అండి. ఇది తెలియని వాళ్ళైతే ఎవ్వరూ ఉండరు. సో ఈ వెల్లుల్లి కారం మనం ఎలా ప్రిపేర్ చేసుకుంటాం అనేది చూపించబోతున్నాను. పొట్టు తీసి ఉంచిన 10 వెల్లుల్లి రెబ్బలు తీసేసుకొని అందులో మనం ఇక్కడ కారం పొడి యాడ్ చేసుకుంటున్నాము. ఇక్కడ నేను రోట్లో దంచుకుంటున్నాను. మీ స్పైసెస్ తగ్గట్టుగా, మీ క్వాంటిటీని తగ్గట్టుగా 1.5 టీ స్పూన్ అయితే కారంని యాడ్ చేసుకొని 1 టీ స్పూన్ జీలకర్రని వేసుకొని ఇందులో సరిపడినంత సాల్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. వీటిని మెత్తగా మనం దంచుకోవాలి. ఈ రెసిపీ వచ్చేసి మా రాయలసీమ సైడ్ స్పెషల్ అండి. వెల్లుల్లి కారం ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు, తర్వాత ఏం వండాలో తోచకపోయినా, మనకి హెల్త్ బాగాలేకపోయినా, అంటే తినబుద్ధి కాకపోయినా కూడా బాలింతలకు కూడా ఇది చాలా మంచి హెల్దీ రెసిపీ అండి. ఇది అమ్మమ్మ కాలం నుండి ఉన్న ఈ రెసిపీ అన్నమాట. సో మా అమ్మ నాకు ఇది నేర్పినది. ఇది నెక్స్ట్ వచ్చేసి బాగా దంచుకున్న తర్వాత ఇప్పుడు మనం పొట్టు తీసి ఉంచిన వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదా, రోటిలోకి వేసేసుకొని ఇది మనము కచ్చాపచ్చగా దంచుకోవాలా. ఇది కచ్చాపచ్చగా దంచుకున్నప్పుడు ఈ వెల్లుల్లిలో ఉన్న నీరైతే అందులోకి ఏర్పడుతుందండి. అప్పుడు అది ముద్దగా ఫామ్ అవుతుంది అన్నమాట. ఇది వచ్చేసి ఒక సింపుల్ అండ్ టేస్టీ ట్రెడిషనల్ రెసిపీ అని చెప్పచ్చు అండి. ఇది మనకి ఎప్పుడైనా హెల్త్ బాగాలేకపోయినా 5 నిమిషాల్లో మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే మనం ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ వెల్లుల్లి వేసాం కదా, అది అనేది ముద్దగా ఏర్పడింది అనమాట. మనం కొంచెం స్పూన్తో ఒకసారి కలుపుకొని మళ్ళీ కొంచెం మనం కచ్చాపచ్చగా దంచుకోవాలండి. మనకి ఎంత కావాలి అన్నా కూడా ఇలా మనం ఫ్రెష్గా దంచేసుకొని ఒక బాక్స్లో కూడా మనం పెట్టుకోవచ్చు. మనకు కావాల్సినప్పుడు కొంచెం వేడివేడి అన్నంలో మనము కొంచెం వెల్లుల్లిపై కారము, కాస్తంత నెయ్యి వేసేసుకొని అలా ముద్దలు కలుపుకొని తింటూ ఆరు బయట కూర్చొని ఎంత తృప్తిగా ఉంటుందంటే, ఇలా నాకైతే ఒక మంచం మీద కూర్చొని మా అమ్మ బయట అలా, అంటే మా ఇంట్లో ఇలా ముద్దలు కలుపుతూ ఇందులో వడియాలు కానీ అలసంద వడలు కానీ అంత టేస్టీగా ఉంటుందండి తినిపించేటప్పుడు. మనం తినేదానికంటే మనకి ఇష్టమైన వాళ్ళు తినిపించేది కూడా చాలా అంటే చాలా తృప్తిగా ఉంటుందంటే, ఇలా మనం ముద్దగా వచ్చినప్పుడు, ఈ స్టేజ్కి వచ్చినప్పుడు మనం తీసి ఒక ప్లేట్లోకి పక్కకు పెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ వెల్లుల్లి వేయడం వలన అదనేది ముద్దగా ఫామ్ అయింది. మీరు కావాలంటే ఇందులో తిరువాత కూడా పెట్టుకోవచ్చు. కొద్దిగా ఆయిల్, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని ఎండుమిర్చి చేసుకొని తిరువాత కూడా పెట్టుకోవచ్చు. నా స్టైల్లో అనేది నేను ఇక్కడ మీకు చేసి చూపించాను. వెల్లుల్లి కారం అనేది నేను చేసిన విధానం అన్నది మీకు ఎలా నచ్చింది అన్నది నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ మరికొంతమందికి రీచ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.